హాయ్ హాయ్. చూసారా ఎన్టీఆర్ వార్ టు గ్లిమ్స్? ఎస్ చూసాను, చాలా బాగుంది. యాక్షన్ చాలా బాగుంది ఎన్టీఆర్ గారిది. సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎన్టీఆర్ లుక్ ఎలా అనిపించింది? ఇట్ వాజ్ సో ఆసమ్, అసలు ఫ్యాబులస్గా ఉంది. సో అంటే హిందీలో చేస్తున్నారు కదా రితిక్ రోషన్తో, ఎలా అనిపిస్తుంది? టూ హీరోస్ కలిసి చేస్తే అది దుమ్ము లేచిపోతుంది. ఓకే, అండ్ ఎన్టీఆర్ ఇద్దరికి నాటు నాటు లాంటి సాంగ్ ఉంది అంత హైప్లో అంటున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చూడడానికి రెడీగా ఉన్నాం. సో ఆ డైలాగ్ మేము కూడా గుర్తుపెట్టుకొని రెడీ టు వాచ్. ఎన్టీఆర్ లుక్ ఎలా అనిపించింది వార్ టూలో? ఇట్ వాజ్ సో ఫ్యాబులస్. ఇండియా షేక్ చేస్తాడా ఈసారి? డెఫినెట్లీ, వై నాట్? ఈసారి కూడా అవార్డు ఎన్టీఆర్కే వస్తుంది. ఓవరాల్గా ఎన్టీఆర్ గురించి వన్ వర్డ్లో ఏం చెప్తారు? వన్ వర్డ్, ఆసమ్ ఇట్ వాజ్. ఎన్టీఆర్ రితిక్ రోషన్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ యాక్టర్స్? ఆబ్వియస్లీ మన ఎన్టీఆర్ఏ అవుతారు. ఎందుకు ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం ఎందుకంటే మీకు? అతని నేచర్ వాజ్ సో గుడ్, ఇట్ వాజ్ గోల్డెన్ హార్టెడ్. ఓకే, సో ఎన్టీఆర్ బర్త్డే కదా, ఒకసారి విషెస్ చెప్పండి. యా డెఫినెట్లీ, హ్యాపీ బర్త్డే టు యూ అన్న. ఈసారి అంటే ఎప్పుడు చూసినా ఎన్టీఆర్ గారికి ఒక మాట అంటే ఫ్యాన్స్తో చాలా బాగా మాట్లాడతారు, అమ్మ లేడీస్తో. సో ఏం చెప్తారు ఎన్టీఆర్ అన్నది? అందరినీ సేఫ్టీగా చూసుకుంటారు. అతనిలో నచ్చేది అదే, ఆ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా ఏ షాట్ బాగా నచ్చింది మీకు గ్లిమ్స్లో? గ్లిమ్స్లో ట్రైన్ మీద ఎన్టీఆర్ రన్ చేస్తున్నది చాలా బాగుంది. ఓకే, సో ఈసారి ఆ వేగంతోనే ఇండస్ట్రీ రికార్డులు షేక్ అవుతాయి గ్లోబల్ లెవెల్లో? డెఫినెట్లీ, వై నాట్? అది ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్లీ రికార్డ్ అవుతుంది. సో ఎన్టీఆర్ ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా మంచి ఆదరణ వస్తుంది కదా సిస్టర్, ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్ వాజ్ సో ఆసమ్. అది మన తెలుగు వాళ్ళని చూపిస్తున్నారు కదా, ఇట్ వాజ్ సో నైస్.